వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోని బిగ్గెస్ట్ ఫిలాంథ్రపిస్ట్, ఒక మంచి బిలియనీర్ గా దశాబ్దాలుగా ఎంతో రెస్పెక్ట్ సంపాదించుకున్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పబ్లిక్ ఇమేజ్ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. సొసైటీకి వేల కోట్ల రూపాయలు డొనేట్ చేస్తూ ఒక సెయింట్ లా కనిపించిన బిల్ గేట్స్ చుట్టూ ఇప్పుడు ఎన్నో డార్క్ కాంట్రవర్సీలు, సంచలన స్కాండల్స్ చుట్టుముట్టాయి. క్రిమినల్ జెఫ్రీ ఎప్స్టీన్ తో సీక్రెట్ రిలేషన్స్, మైక్రోసాఫ్ట్ లో ఫీమేల్ ఎంప్లాయీస్ తో అన్అప్రోప్రియేట్ బిహేవియర్, కోవిడ్ టైంలో వ్యాక్సిన్ రేసిజం ఆరోపణలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డ వివాదాలు ఆయన క్రెడిబిలిటీని పూర్తిగా డామేజ్ చేశాయి. బిల్ గేట్స్ గ్లోబల్ ఇమేజ్ ను డామేజ్ చేసిన ఆ షాకింగ్ కాంట్రవర్సీల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్ అందరికీ బిల్ గేట్స్ ఒక రోల్ మోడల్. బిజినెస్ లో సక్సెస్ అవ్వడమే కాదు, సంపాదించిన దాంట్లో మెజారిటీ వాటాను గ్లోబల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తూ అందరి దృష్టిలో ఒక రియల్ హీరోగా నిలిచారు. కానీ గడిచిన కొంతకాలంగా బిల్ గేట్స్ పబ్లిక్ రెప్యుటేషన్ గ్రాఫ్ దారుణంగా కిందకు పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ లేట్ జెఫ్రీ ఎప్స్టీన్ తో ఆయనకున్న క్లోజ్ కనెక్షన్. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయిన, జైల్లో చనిపోయిన ఎప్స్టీన్ తో బిల్ గేట్స్ కు ఉన్న పర్సనల్ రిలేషన్స్ బయటకు రావడం గ్లోబల్ వైడ్ గా పెద్ద దుమారం రేపింది. గ్లోబల్ హెల్త్ ఫిలాంథ్రపీ కోసం ఫండ్స్ రైజ్ చేయడానికి తాను ఎప్స్టీన్ ను కలిశానని, అతని క్యారెక్టర్ గురించి తనకు తెలియదని బిల్ గేట్స్ కవరింగ్ ఇచ్చుకున్నప్పటికీ పబ్లిక్ మాత్రం ఆయన్ను అస్సలు నమ్మడం లేదు. ఈ ఒక్క ఇష్యూతో బిల్ గేట్స్ పై ఉన్న నమ్మకం 100% కొట్టుకుపోయింది. ఈ ఎప్స్టీన్ డార్క్ కనెక్షన్ కేవలం బిల్ గేట్స్ పబ్లిక్ ఇమేజ్ నే కాదు, ఆయన పర్సనల్ లైఫ్ ను కూడా పూర్తిగా ముంచేస్తుంది. దాదాపు 27 ఏళ్ల పాటు కలిసి ఉన్న మెలిందా గేట్స్ బిల్ గేట్స్ కు ఎప్స్టీన్ తో ఉన్న ఈ సీక్రెట్ ఫ్రెండ్షిప్ నచ్చకే ఆయనకు అఫీషియల్ గా డివోర్స్ ఇచ్చేసింది. ఈ పర్సనల్ స్కాండల్ ఇలా నడుస్తుండగానే బిల్ గేట్స్ ప్రొఫెషనల్ లైఫ్ లోని మరికొన్ని చీకటి కోణాలు కూడా బయటపడ్డాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీలో వర్క్ చేసే ఫీమేల్ ఎంప్లాయీస్ తో బిల్ గేట్స్ ఇంప్రాప్రియేట్ బిహేవ్ చేశారంటూ ప్రెస్ లో వరుస రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఇష్యూ ఎంత సీరియస్ అయిందంటే చివరకు 2020లో మైక్రోసాఫ్ట్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి బిల్ గేట్స్ ఫోర్స్డ్ గా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మిస్టర్ క్లీన్ గా ఉన్న ఆయన క్యారెక్టర్ పై పెద్ద మచ్చ పడింది. ఇక COVID-19 పాండమిక్ టైంలో బిల్ గేట్స్ బిహేవియర్ ప్రపంచాన్ని మరింత షాక్ గురి చేసింది. ప్రపంచమంతా కరోనాతో చనిపోతుంటే వ్యాక్సిన్ ఫార్ములాను, దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని పేద దేశాలతో షేర్ చేయడానికి బిల్ గేట్స్ ఒప్పుకోలేదు. దీనివల్ల డెవలపింగ్ కంట్రీస్ కు వ్యాక్సిన్స్ అందకుండా పోయాయి. బిల్ గేట్స్ తీసుకున్న ఈ స్టాండ్ ను అంతర్జాతీయ నిపుణులు వ్యాక్సిన్ రేసిజం గా అభివర్ణించారు. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కేవలం హెల్త్ సర్వీస్ చేయడం లేదని, వ్యాక్సిన్ కంపెనీల ప్రాఫిట్స్, బిజినెస్ ఇంట్రెస్ట్ల కోసమే పనిచేస్తుందంటూ గ్లోబల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెలువెత్తాయి. ఈ వరుస వివాదాల వల్ల బిల్ గేట్స్ గ్లోబల్ పవరే మారిపోయింది. దశాబ్దాలుగా ఫిలాంథ్రపీ ల్యాండ్స్కేప్ ను ఒంటి చేత్తో రూల్ చేసిన బిల్ గేట్స్ కు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా గట్టి పుష్ బ్యాక్ ఎదురవుతుంది. ఆయనకు లాంగ్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్, బిగ్గెస్ట్ సపోర్టర్ అయిన వారెన్ బఫెట్ సైతం బిల్ గేట్స్ ఫౌండేషన్ కు ఫండ్స్ ఇవ్వడం ఆపేసి దూరం జరిగారు. అటు ఆఫ్రికా దేశాల్లోని పలు ఆర్గనైజేషన్స్ బిల్ గేట్స్ తమ దేశాల్లో చేసిన మెడికల్ ట్రయల్స్, పాలసీల వల్ల జరిగిన నష్టానికి భారీగా రిపరేషన్స్ ఇవ్వాలంటూ డిమాండ్ స్టార్ట్ చేశాయి. బిల్ గేట్స్ దగ్గర ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయల వెళ్తుండొచ్చు, కానీ సమాజంలో ఆయన కోల్పోయిన క్రెడిబిలిటీ, జనాల మైండ్ లో ఉన్న సెయింట్ ఇమేజ్ ముక్కలైపోవడం అనేది ఆయన లైఫ్ లోనే బిగ్గెస్ట్ లాస్ అని చెప్పకదా.